టాలీవుడ్ హీరోల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఎప్పుడూ తమ స్వార్థం తాము చూసుకునేవారు కాదు అని చాలాసార్లు నిరూపించారు. తమను ఆరాధించే ప్రేక్షకుల కోసం అవసరం వచ్చినప్పుడు వారు కూడా తమ వంతు సాయం చేస్తూనే వస్తున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ఐబొమ్మ రవి పోలీసుల అదుపులో ఉన్న విషయం తెలిసిందే. అతనిని చాలా మంది రాబిన్ హుడ్తో పోలుస్తున్నారు. హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోవడం ఆపితే టికెట్ రేట్లు తగ్గుతాయి. అప్పుడు ఏ బొమ్మతో పని లేకుండా థియేటర్కి వెళ్లి చూడొచ్చు. అలాంటివి హీరోలు చెయ్యరు అని విమర్శించారు. తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా ప్రెస్ మీట్లో మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన రవిశంకర్కు ఒక జర్నలిస్ట్ ఇదే ప్రశ్న వేశాడు. తెలుగులో నిర్మాతకి అండగా ఉండే హీరోస్ ఉన్నారా అన్న ప్రశ్నకు రవిశంకర్ ఉన్నారని, టాలీవుడ్ హీరోలందరూ మంచి మనసు ఉన్నవారని ఉదాహరణలతో సహా చెప్పుకొచ్చాడు. చిరంజీవి దగ్గర నుంచి ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇలా ఎంతో మంది టాలీవుడ్ హీరోలు నిర్మాతలకు అండగా ఉన్నారని చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమా డబ్బులు 2 ఏళ్ల వరకు తీసుకుంటూనే ఉన్నాడు. అప్పుడప్పుడు 20 లక్షలు, 25 లక్షలు అడిగి తీసుకుంటుండేవాడు. 4 కోట్లు బ్యాలెన్స్ ఆయన చేతికి చేరడానికి 2 ఏళ్లు పట్టింది. అలాగే మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా డబ్బులు ఏడాది తర్వాత తీసుకున్నారు. చిరంజీవి వాల్తేరు వీరేకు అలానే తీసుకున్నారు. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ వారు కూడా అంతే. వారి పారితోషికాలు వారి చేతికి చేరడానికి 2 ఏళ్లు పట్టింది. రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు అసలు రెమ్యునరేషన్ తీసుకోలేదు. కథపై ఉన్న నమ్మకంతో 2 ఏరియాల హక్కులు తీసుకున్నాడు. ఎన్టీఆర్ అయితే ఎప్పుడు ఉంటే అప్పుడు ఇవ్వండి అంటాడు. వీరందరూ ఒక ఎత్తైతే పవన్ కళ్యాణ్ది మరో ఎత్తు. ఆయనైతే ఏకంగా మీకు మిగిలితే ఇవ్వండి, లేకపోతే లేదు అని చెప్తారని చెప్పుకొచ్చాడు. ఇక ఇదంతా విన్నాక ఫ్యాన్స్ అందరూ బంగారం సార్ మా హీరోలు అని చెప్పుకొస్తున్నారు. కాదు సార్, మీరు అందరు హీరోలతో సినిమా చేశారు కదా. ఇప్పుడు మహేష్ గారు ఇందా చెప్పారు క్లైమాక్స్లో ఫ్యాన్తో నిన్ను గురించి తెలుసుకుందామని వచ్చాను, నా గురించి నేను తెలుసుకున్నా అన్నారు. అలా మన ఇండస్ట్రీలో మన హీరోల్లో ఎవరైనా ప్రొడ్యూసర్ కష్ట నష్టాల గురించి తెలుసుకుని అందరూ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా చేస్తా మా హీరో రామ్ గారు పూర్తి కాలేదు సార్. ఏ హీరో అయినా నన్ను నేను తెలుసుకున్నాను, ప్రొడక్షన్ ఎంత కఠినంగా ఉంటుందో తెలుసు అని నిర్మాతకి అండగా ఉండే హీరోలు ఎవరన్నా మీరు ఇప్పటివరకు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ మా వరకు అయితే అండి చెప్తాను నేను, మరి ఆ డీటెయిల్గా చెప్పాలంటే రామ్ చరణ్ గారు రంగస్థలం అప్పుడు ఆయన రెమ్యునరేషన్ ఇంకెంతో 4 ఎంతో ఉంది సార్. సినిమా రిలీజ్ అయిపోతుంది అంటే ఉంటుంది చెప్తాను. నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటాను. అప్పుడు ఒక 20 లక్షలు, అప్పుడు ఒక 10 లక్షలు. ఆయన అసలు అది 1 ఇయర్ 2 ఇయర్స్ తీసుకున్నారు ఆయన. అంటే నేను అనేది వాళ్ళకి డబ్బులు అంత ప్రధానం. మహేష్ గారు అంతే, సర్కార్ పాట తర్వాత 1 ఇయర్కి కానీ తీసుకోవాలి. అలా చిరంజీవి గారు అంతే, వాల్తేరు వీరయ్య తర్వాత 1 ఇయర్, రవితేజ గారు అంతే. అంటే డెఫినెట్గా వాళ్ళందరికీ సరే ఓటీటీ ఇంకా డబ్బులు లేట్ అవుతాయి కదా, అవి వచ్చినప్పుడే ఇవ్వండి. ఇంట్రెస్ట్ లేవండి పాపం, అలా అనమాకండి. ఇంట్రెస్ట్ లేవు కానీ అలా రామ్ గారిని, మా ఉపేంద్ర గారు అసలు రెమ్యునరేషన్ నేను చెప్పనన్నారు. సార్ ఇదైతే కరెక్ట్ అనుకోండి, ఓకే డన్ అన్నారు. అది యాక్చువల్గా ఆయన ఉన్న ఇప్పుడు దానికన్నా తక్కువ అనే తెలుసు. కాకపోతే సార్ ఈ ప్రాజెక్ట్ కొంచెం ఇప్పుడు బయట పరిస్థితులు బాగాలేదు కాబట్టి కొంచెం ఇలా కన్సిడర్ చేయాలి సార్ అంటే ఒక్క మాట అనలా. రామ్ గారు హీ హాజ్ కమ్ ఫర్ బ్యాక్ ఎండ్. ఆయన ఏం డబ్బులు తీసుకోవాలి, నైజాం అండ్ గుంటూరు తీసుకున్నారు. సో ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ ఇదేంటి అనేది అర్థం చేసుకున్నట్టే కదా. డెఫినెట్గా చాలామంది కోఆపరేట్ చేశారండి అలా. ఎన్టీఆర్ గారు అయితే అసలు ఆయన సరే ఎప్పుడు ఉంటే అప్పుడే ఉన్న టైప్లో కూడా ఉంటాడు ఆయన. సో ప్రభాస్ గారు ఆయన సరే మళ్ళీ ఇప్పుడు అరే ఇంకెవరినో మిస్ అయ్యానంటే మళ్ళీ అది తప్పుగా ఉంటుంది. మీరు అనవసరం కదిలిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి ఆయన చెప్పాలి, మీరు అలా కదిలియొద్దండి. మొత్తం అందరిది మళ్ళీ కవర్ చేయాలి. ఎందుకంటే అందరితో మాకు ఆ మంచి రిలేషన్ ఉంది కాబట్టి. కళ్యాణ్ గారు అసలుకి మీకు మిగిలితే ఇవ్వండి లేకపోతే లేదన్నారు. ఇది నమ్ముతారా ఎవరన్నా? పుష్పక ఆయన అంతే, మర్చిపోయా. అల్లు అర్జున్ గారు స్టిల్ 1 ఇయర్ పాటు తీసుకున్నారు ఆయన తర్వాత ఆయన రెమ్యునరేషన్ అనేది. సో అందరూ చాలా కైండ్గా ఉన్నారండి మా వరకు నేను చూసిన ఇది.